బట్టలకు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తమ్మా. మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. ఆడవాళ్ళని చీర కట్టుకోవాలి, హుందాగా ఉండాలి అని చెప్తున్న శివాజీ ధోతి ఎందుకు కట్టుకోలేదు అని చెప్పి చిన్మయి ప్రశ్నిస్తున్నారు. రామ్ చరణ్ పెద్ద సినిమాలో ఇంతకుముందు చెప్పినట్లు చిక్రీ చిక్రీ సాంగ్ ఉంది కదా, అందులో ఆ పదాలు వాడారు కదా. శివాజీని తప్పుపడుతున్న ఈ వీళ్ళందరూ సో కాల్డ్ ఫెమినిస్టులు ఇప్పుడు అట్లీస్ట్ ఈ ఇష్యూ తర్వాత రామ్ చరణ్ని క్వశ్చన్ చేయగలరా? ఆ పాట రాసిన కంపోజర్ని తిట్టగలరా? అట్లీస్ట్ ఆ సినిమా డైరెక్టర్ని డిమాండ్ చేయగలరా ఆ సాంగ్లో ఆ లైన్స్ని రిమూవ్ చేయమని? అనసూయ రియాక్ట్ అవ్వాల్సిన దానికంటే ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోయి రియాక్ట్ అవుతున్నట్లు నాకు పర్సనల్గా అనిపిస్తుంది. ఎందుకనంటే మా వాళ్ళు మా ఇష్టం, మాకు నచ్చిన బట్టలు వేసుకొని చూపిస్తాం అన్నట్లు మాట్లాడుతోంది. ఈ పూర్తి వివరాలతో నేను మీకు ఒక వీడియోని ప్రజెంట్ చేశాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. తప్పకుండా వాచ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి.